హలో ఫ్రెండ్స్, 110cc ఒక మంచి బైక్ కొనాలి, అది కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలని చూస్తున్నారా? అయితే హీరో కంపెనీ నుంచి ప్యాషన్ ఎక్స్టెక్ మనకి అవైలబుల్గా ఉందన్నమాట. 2024లో ఈ బైక్లో ఉండేటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటి, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఎలాంటి ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉందన్నాయి, ఈ విషయాలన్నీ గురించి తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ముందుగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2 వేరియంట్స్ ఉన్నాయి. దీంట్లో డిస్క్ వచ్చేసరికి 1,02,000 రూపాయలు, డ్రమ్ వచ్చేసరికి 98,000 రూపాయలు లభిస్తుంది. మీరు కనుక రైట్ గేర్లో రైట్ స్పీడ్లో కనుక డ్రైవ్ చేస్తే 60 నుంచి 65 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుందన్నమాట. సో ఈ బైక్ యొక్క ఫీచర్స్ అన్నింటినీ కూడా మనం చక్కచక్కగా చూసేద్దాం. ముందుగా ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో ఆఫర్ చేస్తున్నారు. 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సే, 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం అనమాట. 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ఇది కిక్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక టెక్నికల్గా మాట్లాడుకుంటే 9 bhp పవర్ అలాగే 9.7 Nm టార్క్ తోటి ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఒక గుడ్ టాప్ స్పీడ్ అయితే అందుకోవచ్చు అనమాట. 95 కిలోమీటర్ల దాకా అయితే వెళ్తుంది. ఇక మనకి ఈ బైక్ యొక్క హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. విత్ డిఆర్ఎల్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ కింద మనకి ప్రొజెక్షన్ ఎల్ఈడి ల్యాంప్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. నైట్ విజన్ బాగుంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హాలోజన్ బల్బ్లోనే ఇస్తున్నారు. ఇది మనకి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా 30% అయితే అప్లై అవుతుంది. అలాగే మనకి రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్యూటర్ సెగ్మెంట్ బైక్ కాబట్టి 30 mm కన్వెన్షనల్ ఫోర్క్లు అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ రూపంలో ఉన్నాయి. అలాగే 80/100 సెక్షన్ టైర్ అయితే మనకి ఫ్రంట్లో ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనం బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ప్యాషన్ అని మనకి 3D లోగో అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్స్టెక్ అని స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టిక్కరింగ్ అండ్ పెయింట్ క్వాలిటీ అయితే యావరేజ్గా పర్వాలేదని చెప్పొచ్చు. అండ్ మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మనకి 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ట్యాంక్ మీద మనకి E20 పెట్రోల్ని యూస్ చేసుకోవచ్చని స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాంక్ యొక్క కౌల్స్ అనేవి కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉండే విధంగా కొంచెం స్పోర్టియర్గా రెడీ చేశారనమాట. 110cc ఇలా ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే ఈ బైక్ యొక్క డిజిటల్ కన్సోల్ గురించే. సో దీంట్లో డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ కూడా మనం డిజిటల్లో పొందొచ్చు. చాలా మంచి విషయం. అలాగే మనకి ఇది USB ఛార్జింగ్ పోర్ట్ తోటి కూడా ఆఫర్ చేస్తుంది. ఇగ్నిషన్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ బైక్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోగలరు అన్నమాట. అలాగే దీంట్లో మనకి స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే ఫ్యూల్ ఇండికేటర్లు మనకి అనలాగ్లో కాకుండా డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి 788 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. సో మనకి 5.6 ఉండే వాళ్ళకి క్లియర్గా సూట్ అవుతుంది. అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ స్మూత్గా ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. ఫోమ్ ఫినిషింగ్ కూడా. సో ఫ్యామిలీస్ కంఫర్టబుల్గా ఉండే విధంగా వైడ్ అండ్ లాంగ్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్రాబ్ రేట్ కూడా సింగిల్ పీస్ అయితే అందించారన్నమాట. సో ఇక ఈ బైక్ యొక్క బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసరికి మనకి 2 షాక్ అబ్జార్బర్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చాలా చక్కని సస్పెన్షన్ అని చెప్పొచ్చు. మరీ హార్డ్ ఉండదు, అందుకని టూ సాఫ్ట్ ఉండదు. డైలీ కమ్యూటర్స్కి అలాగే ఫ్యామిలీస్కి చాలా చక్కని సస్పెన్షన్ అని చెప్పొచ్చు. మరీ బ్యాడ్ రోడ్స్లో వాడితే మాత్రం కొంచెం హార్డ్గా అయితే ఉంటుందన్నమాట. ఇక చైన్ అనేది బ్యాక్ సైడ్ సీల్ చేసి ఉంటుంది. 80/100 సెక్షన్ టైర్, 130 mm డ్రమ్ బ్రేక్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ కూడా. సో మనకి ఈ బైక్కి ఈ బ్రేకింగ్ ఎనాఫ్ అని చెప్పొచ్చు. సస్పెన్షన్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి అయితే మాత్రం కొంచెం బెటర్గానే ఉంటుంది ఫ్రంట్ కంటే కూడా. ఇక స్టిక్కరింగ్ అయితే మాత్రం టైల్ ల్యాంప్ దాకా తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ చిన్న గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. యాజ్ యూజువల్ మనకి i3s టెక్నాలజీ అయితే ఉంది. మీరు ఏదైనా సిగ్నల్ పాయింట్ దగ్గర బండిని న్యూట్రల్లోకి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి i3s సిస్టమ్ వల్ల బండి ఆఫ్ అయిపోతుంది. మీరు క్లచ్ పట్టుకోగానే ఆన్ అవుతుంది అనమాట. దీని ద్వారా మీరు ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చు. సో IBS టెక్నాలజీతో వస్తుంది కాబట్టి బెటర్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ₹1,00,000 లోపు మనకి ఒక మంచి ఎక్స్టెక్ మోడల్ కావాలనుకుంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో మనకి హీరో కంపెనీ నుంచి ఆఫర్ చేస్తున్నారనమాట. సో మంచి మైలేజ్ ఆఫర్ చేయాలంటే మాత్రం ఈ బైక్ మీరు ఒక మంచి స్పీడ్లో డ్రైవ్ చేయాలి. 45 to 60 అయితే మెయింటైన్ చేయండి. ఇది మనకి ఒక మంచి డైలీ కమ్యూటర్ సెగ్మెంట్ బైక్గా అయితే ఉంటుంది. కానీ మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే మాత్రం దీని నుంచి మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టుగా ఇప్పుడే లైక్ చేయండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.